అందరికీ శుభోదయం. మేము ఈరోజు ప్లాస్టిక్ మయమం గురించి చెప్పబోతున్నాం. అమ్మా, బజార్కి వెళ్తున్నాను, సంచీవు ఇది తీసుకో. కేజీ ఏం కావాలి? కేజీ టమాటాలు, కేజీ ఉల్లిపాయలు కావాలి. ఇదిగో, ఇంకేం కావాలి? ఇడ్లీ, వడ, దోశ, టీ. టీ ఎలా తేవాలి? వాడు ప్లాస్టిక్ కవర్ లో కట్టిస్తాడులే, నువ్వు వెళ్ళు, నీకేం తెలీదు. ఏం కావాలి? ఇడ్లీ, వడ, దోశ, ఇంకా టీ. టీ ఉంది చూడు, టీ ఉంది. అమ్మా, చికెన్ తేవాలా, చేపలు తేవాలా? చికెన్ ఏమో నీకు ఇష్టం, చేపలేమో మీ నాన్నకి ఇష్టం. రెండు తెచ్చేయి. ఏం కావాలి? చికెన్ ఇంకా చేపలు. ఇదిగో అమ్మా. ఫాస్ట్ ఫాస్ట్. ఇవన్నీ తీసుకెళ్ళి పడే. ఓరి దేవుడు, ఒక్క రోజుకి మా ఇంట్లోనే ఇంత ప్లాస్టిక్. అలాంటి ఒక ఊరు, ఒక జిల్లా, ఒక మండలం, ఒక రాష్ట్రం, ఒక దేశం. బాబోయ్, ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమే. ఏమవుతుందో ఏమో. డస్ట్బిన్ పక్కకి. యాక్షన్ యాక్షన్ యాక్షన్. నేనే భూతాన్ని. ఓయ్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలుకి? నువ్వే నాకు తయారు చేసావు. నువ్వు తెచ్చిన టీలో నేను లేనా? నువ్వు తెచ్చిన పిస్తా చికెన్ లో నేను లేనా? నీకు క్యాన్సర్ ని కలగజేసే భూతాన్ని నేనే. అలాంటి భూతానికే భయపడే రకాన్ని కాదు. 2 నిమ్మకాయలు దిష్టి తీసి పడేస్తా. నువ్వు నిమ్మకాయ దిష్టి తీసి పడేస్తే నేను ఓయడియాన్ని కాదు, ప్లాస్టిక్ భూతాన్ని. ప్లాస్టిక్ భూతాన్వా? అవును. నిన్ను భూమిలో పాతి పెట్టేస్తా. నువ్వు భూమిలో పాతి పెడితే నేను 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమిలో కలుస్తా. నిన్ను కాల్చేస్తా. నువ్వు కాల్స్తే నేను ఈ ఊపిరితిత్తులను నన్ను హాని చేస్తా. నిన్ను నదిలో కలిపేస్తా. నువ్వు నదిలో కలిపితే నదిలో ఉన్న జీవరాశులన్నింటినీ పాడు చేసి నువ్వు తాగే నీళ్ళలో కూడా మొత్తం కలుషితం చేస్తా. గడగడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి. నా పేరు వింటేనే హడలిపోవాలి.